హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర సిస్టర్స్. ఈరోజు అయితే మన ఆంధ్ర సిస్టర్స్ ఛానల్లో బీరకాయ పెసరట్టు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: బీరకాయలు 4 నుంచి 5, పెసరపప్పు 1 గ్లాసుడు, అల్లం చిన్న ముక్క, పచ్చిమిరపకాయలు 4, జీలకర్ర 1/2 టీ స్పూన్, నూనె 1 కప్పు, ఉప్పు రుచికి తగినంత, వరిపిండి 2 టేబుల్ స్పూన్లు. తయారు చేసుకునే విధానం: ముందుగా 1 కప్పు పెసరపప్పుని నీట్గా వాష్ చేసుకుని తగినన్ని నీళ్ళు పోసుకుని సోక్ చేసి పక్కన పెట్టుకోండి. ఈలోగా బీరకాయలు అన్నింటినీ శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా తొక్క తీసి తరుక్కుని పక్కన ఉంచుకోండి. ఈ బీరకాయ ముక్కల్లోనే ఒక 4-5 పచ్చిమిరపకాయలు ముక్కలుగా చేసుకుని యాడ్ చేసి ఉంచుకోండి. అలాగే చిన్న అల్లం ముక్కలు చేసుకుని కూడా యాడ్ చేసి ఉంచుకోండి. ఈలోగా నానని పెసరపప్పు మొత్తాన్ని డ్రైన్ చేసి మిక్సీ జార్లో ప్లెయిన్గా పేస్ట్ లాగా తయారు చేసి ఒక గిన్నెలోకి తీసుకోండి. ఈసారి మళ్ళీ మిక్సీ జార్ తీసుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వరిపిండిని, మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసి ఫైన్గా పేస్ట్లా చేసి ఆల్రెడీ రుబ్బి పెట్టుకున్న పెసరపప్పు పేస్ట్లు దీన్ని యాడ్ చేసేయాలన్నమాట. ఇలా యాడ్ చేసి రెండింటిని బాగా మిక్స్ చేసుకుని దాంట్లో మనకి కొంచెం జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు, కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళు పోసుకుంటూ దాన్ని దోశ వేసుకోవడానికి అనువుగా కలుపుకోవాలన్నమాట. చూడండి, వీడియోలో చూపించినట్టు కలిపి పక్కన పెట్టుకుని ఈలోగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కనిచ్చి మనం రెడీ చేసి పెట్టుకున్న దోశపిండిని పలుచగా దోశలాగా వేసుకోవాలన్నమాట. మనం అల్లం పచ్చిమిరపకాయ ముక్కల్ని కావాలంటే దోశ మీద కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనకు కావాలంటే ఆనియన్స్ని వేసుకోవచ్చు. మీరు ఆనియన్ లేకుండా తినాలనుకుంటే ఈ దోశని ఆనియన్ లేకుండా కూడా తయారు చేసుకోవచ్చు. మాకైతే ఈ దోశ అటు ఇటు కూడా ఫ్లిప్ చేసి కాల్చుకుంటే చాలా టేస్టీగా అనిపించింది. మీకు కూడా ఈ రెసిపీ తినాలనిపిస్తే ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. మా ఆంధ్ర సిస్టర్స్ ఛానల్లో వీడియోస్ అన్నింటినీ కూడా చూసి రెసిపీస్ ట్రై చేసి మీ కామెంట్స్ని మాకు ఖచ్చితంగా తెలియజేయండి. సో ఫైనల్లీ దోశ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ప్రోటీన్ రిచ్ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనమాట. చాలా ఈజీగా కూడా తయారైపోతుంది. ట్రై చేస్తారు కదా మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఆంధ్ర సిస్టర్స్.